ఇప్పుడు మనకి డ్రాగన్ ఫ్రూట్స్ మిల్క్ తేనెతో జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఈ యాసవిలో ప్రత్యేక పానీయము. ఈ పానీయం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రుచిగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒక్కసారి తాగితే మెల్లి మెల్లి తాగాలనిపిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆరోగ్యకరమైన జ్యూస్‌ని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా హాఫ్ లీటర్ పాలని ఇలా మరిగించి తీసుకున్నానండి. ఈ పాలు చల్లారే లోపల మనము ఫ్రూట్స్‌ని కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ పాలకు గాను ఒక డ్రాగన్ ఫ్రూట్స్‌ని అయితే తీసుకున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్స్‌లోని లోపల తెల్లగా ఉంటుందా? లేతే పింక్ కలర్‌లో ఉంటుందా? గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్‌ని కట్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఇంతకు ముందు వీడియోలో అయితే పింక్ కలర్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్‌ని అయితే కట్ చేసుకున్నానండి. ఇంతకు ముందు 2 సార్లు చేసినప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ జ్యూస్ చేసినప్పుడు పింక్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే వైట్ వచ్చిందండి. చూడండి మనకైతే 2 కలర్‌లు అవైలబుల్ ఉంటాయండి. మనకి అందుబాటులో ఉన్న ఈ 2 కలర్‌లను అయితే నేను చూసానండి. మరి కొన్ని చోట్ల అయితే మనకి ఇంకా ఇలా మనం యూట్యూబ్‌లో గాని, మరి వార్తల్లో గాని, మరి యెల్లో కలర్ కూడా చూస్తూ ఉంటాము. అవైతే నేనెప్పుడు బయట చూడలేదండి. ఇప్పుడైతే నేను ఈ 2 కలర్‌లని అయితేనే యూజ్ చేశానండి. ఇవి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇప్పుడు ఈ జ్యూస్‌ని మనం తయారు చేసుకుంటున్నాం గదండీ! ఇప్పుడు ఫ్రూట్స్‌ని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ఈ పైనున్న తొక్క అనేది ఈజీగా వస్తుందండి. అలాగే ఇది మనకి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా పట్టుకుంటే చాలు జారిపోతుంది. మరి ఇలాగా ఫ్రూట్స్ పరంగా తింటే మనకి చాలా మంచిదండి. మరి ఫ్రూట్స్ పరంగా తినడానికి ఇష్టపడని వాళ్ళకి పిల్లలకి గాని, పెద్దలకి కానీ ఇంకా ఇలా ముక్కల కింద కట్ చేసి తినలేము అనుకుంటే మాత్రం ఇలా జ్యూస్ తయారు చేసి ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మరీ చిన్నగా అవసరం లేదండి. ఇలా మీడియంగా కట్ చేసుకొని ఇప్పుడు నేనైతే జ్యూస్ జార్‌లో అయితే ఈ ముక్కల్ని ఏసేసుకుంటున్నానండి. అలాగే దీనికి కావాల్సినవి మనకి మిల్క్, అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్స్, పావు కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్లు తేనె అయితే తీసుకుంటున్నానండి. అలాగే మీరు మొత్తం తేనె యూజ్ చేయాలనుకుంటే పంచదారని అంటే చక్కెరని స్కిప్ చేయండి. లేదు మీరు పంచదారని యూజ్ చేస్తాను అనుకుంటే తేనెని స్కిప్ చేయండి. ఏదో ఒకటైనా వాడుకోవచ్చు. నేనైతే 2 కూడా కొద్ది కొద్దిగా యేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇలాగా జ్యూస్ జార్‌లో యేసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ ముక్కలకి ఇప్పుడు పంచదార అంటే చక్కెరనేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ఒక 2 సార్లు మిక్సీ తిరిగేటట్టు మనము చేసుకుందామండి. ఎక్కువ పేస్ట్ కింద పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకైతే ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కల్లోకి ఇలాగ 2 గరిటెలు పాలు పోసుకుంటున్నాను. మరీ ఎక్కువైతే మనకి మూత పెట్టినప్పుడు చిందేస్తది కదండీ! బయటకొచ్చేస్తది. కాబట్టి మీ దగ్గర పెద్ద జార్ ఉంటే ఇంకా ఎక్కువ పోసుకొని ఇలాగా జ్యూస్ లాగా చేసుకోండి. మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు నేనైతే దీనికి మూత సెట్ చేసేసి మిక్సీ పట్టుకుంటాను. ఇంకా తేనె మీకు చూపిస్తాను. ఇది మిక్సీ మెత్తగా పేస్ట్ కింద అయిన తర్వాత జ్యూస్ కింద రెడీ అయిన తర్వాత తేనె యేసుకుందాము. లేదు మీరు ఇందులోనే యేసుకుంటాను అనుకుంటే ఇలా కూడా యేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి ఇలా అయితే సెట్ చేస్తున్నానండి. వచ్చేసి బుల్లెట్ జార్ అండి చిన్నది. ఇంక జ్యూస్ కొద్ది కొద్దిగా ఒక్కొక్క గ్లాస్ తయారు చేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద జార్ అయితే అందరికి ఉపయోగించుకోవచ్చు అండి. ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు పెద్ద జార్‌లో చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇలా 2 సార్లు మిక్సీ పట్టేసుకున్నాను. తిప్పుకున్న తర్వాత తీసేసి ఇందులో పోసేసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలల్లోకేసేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు తేనెను కూడా యేసుకున్నానండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలాగా గ్లాస్‌లో పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నాకు హాఫ్ లీటర్ పాలు, చూడండి డ్రాగన్ ఫ్రూట్స్‌కి వచ్చేసి నాకు 2 గ్లాసులు జ్యూస్ అయితే రెడీ అయిందండి. ఈ జ్యూస్‌ని ఇప్పుడు మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత అందించండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్‌కైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్‌లో పోసుకున్నదైతే ఈ మిక్సీ జార్ అంటే ఈ మిక్సీ జార్‌కి మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక గ్లాస్‌లో పోసైతే ఇంకా అందిస్తాను. ఇంకా అంటే ఇద్దరుంటే ఒకేసారి తాగేయొచ్చు. ఒకలే ఉన్నారనుకోండి ఒకటి మధ్యాహ్నం తాగొచ్చు, ఒకటి పొద్దున్న తాగొచ్చు. ఇది పొద్దున్నన్నా తాగొచ్చు, మధ్యాహ్నం అన్నా తాగొచ్చండి. ఫ్రూట్ జ్యూస్ కాబట్టి ఇలా చేసుకుంటే మనకి
ఒక గ్లాస్ పొద్దుట, ఒక గ్లాస్ మధ్యాహ్నం కూడా తాగొచ్చు. అలాగే మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ పాలు తీసుకోండి. పాలు ఎక్కువ లీటర్ పాలు తీసుకున్నారనుకోండి నలుగురికి సరిపడా వస్తుందనమాట. నేనైతే ఇలా 2 గ్లాసులు సరిపడా చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.